దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. దేవుని మాటలు వింటున్న మీ అందరికీ దీవిస్తూ పేరట శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువై అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని ఈరోజు ప్రార్థన వలన కృప ఎలా మనుషుల మీద పనిచేస్తుంది అంటే, దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరు ప్రార్థన చేసినా అంటే వారు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల ఆయన కృప చూపించేవాడు. అంటే దేవుని కృప మన మీద ఎలా వస్తుంది అంటే, ప్రార్థన చేయుట వలన ఆయన కృప మన మీద చూపిస్తాడు. అంటే ఇలాగ ప్రార్థన చేసేవారు ఎవరైనా కావచ్చు. కులము అడ్డు లేదు, కులముతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు, భేదాలతో సంబంధం లేదు, ఉన్నవారని లేదు, లేనివారని లేదు, చదువు ఉన్నవాడని లేదు, చదువు లేనివారని లేదు, తారతమ్యాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. దేవుని కృపను పొందుకోవాలంటే ఆ దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేయుట వలన కృప కలుగుతుంది. కనుక ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకున్న సమస్యను బట్టి, బలహీనతను బట్టి, ఇబ్బందును బట్టి, ఇరుకును బట్టి నిజంగా నేను ఆ ప్రభువైన యేసుక్రీస్తువి ప్రార్థన చేస్తే ఆయన కృప మా ఎడల చూపిస్తాడంటే ఖచ్చితంగా నా దేవునికి ఎటువంటి భేదం ఉండదు. అవి ఎవరైనా కావచ్చు. ఆయన కులముతో కానీ, మతముతో కానీ, భేదములతో కానీ సంబంధం లేదు. అందుకే గ్రీసు దేశస్తుడైనా కూడా, ఎవరైనా కూడా ఆయనకి భేదము లేదు. ఆయన నామమును బట్టి ఎవ్వరూ ప్రార్థన చేసినా ఆయన వారికి కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఆయన కృప వారి మీద విస్తరిస్తుంది. ఒక్కసారి దేవుని కృప మన మీదకి వస్తే ఆ కృప చేత మనం నడిపించబడతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో నిజంగా దేవుని కృప మన మీద ఉందా? ఉండకపోతే మనం ప్రార్థించే వారిమై ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడం వలన మాత్రమే దేవుని కృపను పొందుకోగలవు. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని కృప మనం పొందుకోలేము. కనుక మనందరం ప్రార్థించటం వలన కృపను పొందుకునే వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు, ప్రతి దినము, అనుదినము కూడా మన జీవితాల్లో ప్రార్థించుట ద్వారా దేవుని కృప మన మీద నిలుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఆ కృపే మనల్ని బలపరుస్తుంది. ఆ కృపే మన జీవితాల్లో దేవుని కార్యాలు చేయగలుగుతుంది. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలుగుతుంది. అర్హత లేని వాటికి అర్హత కలిగించేది కృప. కనుక దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారిగా ఉండాలి. నీవు ప్రార్థించు, నా దేవుడు నీ మీద కృప చూపిస్తాడు. ఈ మాటలు వింటూ నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ఈ దేవునికి నువ్వు ప్రార్థన చేసిన వాడివి కావద్దు, ప్రార్థన చేసిన దానివి కాకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రార్థించగలిగితే చాలు. ఆయన కృప, నా యేసయ్య కృప నీ మీద ఖచ్చితంగా నిలుస్తుంది, పని చేస్తుంది. కనుక అట్టి కృపను ఆధారం చేసుకునే ప్రార్థన మనందరము కూడా కలిగి ప్రతిరోజు ఆ ప్రార్థన విడవకుండా ప్రార్థన చేసుకునేవారుగా దేవుని కృపను పొందుకుని ఆ కృప ద్వారా నడిపించే కృపను దేవుడు మనందరికీ కూడా క్రీస్తు నామం పేరిట ఆయన దయచేసి మనందరిని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మేము ప్రార్థించే వారిగా, ప్రార్థన చేయటం వలన నీ కృప పొందుకునే వారిగా మమ్మల్ని నడిపించి, ఈరోజు ఎవరైతే నీ కృపను పొందుకోవడానికి చూస్తున్నారో వారందరూ కూడా ప్రార్థించే కృప దయచేసి నీ కృపతో వారిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.